ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరిగేటువంటి శాసనసభ అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిగా పొలంనేరు నియోజకవర్గానికి శాసనసభకు నేను తెలుగుదేశం పార్టీ గుర్తుపైన పోటీ చేస్తున్నా. అదేవిధంగా పార్లమెంటుకు దగ్గుమల్ల ప్రసాదరావు గారు ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ పైన పోటీ చేస్తున్నారు. మా ఇద్దరికీ కూడా సైకిల్ గుర్తుపైన ఓట్లేసి గెలిపించమని చెప్పి నేను ఈ నియోజకవర్గ ఓటర్ మహాశైలందరినీ కూడా మనస్ఫూర్తిగా కూడా నేను నమస్కరించి కోరుకుంటున్నాను. ఈ ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనను ఆపవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ నియోజకవర్గ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే రాష్ట్ర విభజన అయిన తర్వాత మొత్తం ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి కూడా తెలుసు ఆ రోజు మన పరిస్థితి ఎలాగుందో. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ కలిగినటువంటి నాయకత్వం మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని ఆ రోజు అవకాశం కల్పించారు. ఆ రోజు చాలా కార్యక్రమాలు కొత్త రాష్ట్రానికి ఈరోజు పోలవరం కానీ అదేవిధంగా రాజధాని లాంటివి కానీ పెట్టుబడి తేవడంలో కానీ రకరకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆనాడు ఆ ప్రభుత్వంలో చేయడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అని ప్రజలను అడిగిన తర్వాత 2019లో ఆయనకు అవకాశం కల్పించారు. 2019 ఎన్నికల తర్వాత ఎన్నికల మునుపు ఆయన చెప్పినటువంటి మాటలు కానీ ఎన్నికల తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఒకసారి ప్రజలందరూ కూడా గుర్తు తెచ్చుకోమని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను అప్పీల్ చేస్తున్నాను. ముఖ్యంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రారంభం చేసి మొదలుపెట్టారో అవన్నీ కూడా పూర్తిగా నాశనం చేశారు. అంటే ఒక ముఖ్యమంత్రిగా ఏ ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలో మొట్టమొదట ముఖ్యమంత్రి అయిన వెంటనే మంచి కార్యక్రమాన్ని తలపెడతాడు. కానీ మరి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదిక కూల్చినప్పుడే ఈ రాష్ట్రాన్ని కూలుస్తాడనేటువంటిది ఆ రోజు కూడా మేము చెప్పడం జరిగింది. అయితే ఆ రోజు చెప్పినా చాలామందికి అర్థం కాదు. ఈరోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు మొత్తం నేను రేట్లు తగ్గించేస్తానన్నాడు. మొత్తం నిత్యావసర వస్తువుల ధరలు, కరెంటు ఛార్జీలు, డీజిల్ పెట్రోల్ ధరలు, అదేవిధంగా ఆస్తి పన్ను, రిజిస్ట్రేషన్ పన్ను, చెత్త పన్ను, మరి రకరకాలుగా కూడా విపరీతంగా ఛార్జీలు పెంచడం, పన్నులు వేయడం చేశాడు. మరి గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి సంక్షేమాన్ని ఏమైనా కొనసాగిస్తాడంటే ఆ సంక్షేమాన్ని పూర్తిగా కట్ చేశాడు. అన్ని రకాలుగా మైనారిటీలకు ఇచ్చేటువంటి రంజాన్ తోఫా కావచ్చు, మరి మిగతా క్రిస్టియన్లకు హిందువులకు ఇచ్చేటువంటి సంక్రాంతి కానుకలు కావచ్చు, అదేవిధంగా దుల్హన్ పథకం కావచ్చు, మరి పెళ్లి కానుకలు కావచ్చు, చంద్రన్న బీమా పథకాలు కావచ్చు, అన్న క్యాంటీన్లు కావచ్చు, ఒక రకమైనటువంటివి కాదు మంచిగా చేసేటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా కట్ చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. ఇంకొక పక్క ఆయన ఏమైనా కొత్తగా ఈ రాష్ట్రానికి ఆయన పెట్టుబడులు తెచ్చి రాష్ట్రానికి ఆదాయం సంపాదించి చేస్తాడా అంటే ఎక్కడ ఈ రాష్ట్రంలో ఒక్క పెట్టుబడి తెచ్చినటువంటి దాఖలాలు లేవు. 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉండే పెట్టుబడులను బయట రాష్ట్రాలకు తరిమేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ కొత్తగా ఈ పెట్టుబడి నేను తెచ్చా, ఇక్కడ ఇంత సంపదను సృష్టిస్తున్నా, ఇక్కడ ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ తీసుకొచ్చాను అని మచ్చుగా కూడా ఈ రాష్ట్రంలో చెప్పే పరిస్థితి లేదు. భయపడి బెదిరించి పెట్టుబడిదారులందరూ రాష్ట్రం నుంచి బయటకు పోయేటువంటి పరిస్థితి పూర్తిగా కలిగింది. గతంలో తీసుకున్నటువంటి రాజధాని స్వాగతించింది జగన్మోహన్ రెడ్డి, అయిన తర్వాత దాన్ని కోల్డ్ స్టోరేజ్లో వేసింది జగన్మోహన్ రెడ్డి. ఒక రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రం విభజన అయిన తర్వాత దీనికి ఒక రాజధాని రాదు, నేను 3 రాజధానులు కడతానంటే ఆయన వివేకం ఏ రకంగా ఉందో మరి క్లియర్గా ఆ ఒక నిర్ణయంలోనే తెలిసిపోతుంది. ఈరోజు పోలవరాన్ని పూర్తిగా కూడా కోల్డ్ స్టోరేజ్లో పెట్టాడు. యువకులకు చెప్పినటువంటి నేను అధికారంలోకి వస్తానే ప్రతి సంవత్సరం మీకు జాబ్ కార్డు రిలీజ్ చేస్తామన్నాడు. ఈ 5 సంవత్సరాలు ఎక్కడ కానీ చేయలేదు. మరి వాళ్ళకి ఇస్తా ఉన్నటువంటి నిరుద్యోగ వృత్తిని కట్ చేశాడు. మరి 2,30,000 మందికి ఉద్యోగాలు ఇస్తానన్నాడు. పెట్టుబడులు రాలేదు. అన్ని రకాలుగా కూడా యువకులు నాశనం చేశాడు. ఉద్యోగస్తుల కన్నా న్యాయం చేశాడంటే గత ఎన్నికల్లో ఉద్యోగస్తులు మొత్తం కూడా వన్ సైడ్గా జగన్మోహన్ రెడ్డి గారిని బలపరిచినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నారు. ఈరోజు అదే ఉద్యోగస్తులు 99.9% ఈ పాలన వ్యతిరేకిస్తున్నారంటే ఆ పాలన ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవాలి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ ఉద్యోగస్తుడికి 1వ తేదీన జీతం రాకుండా ఉండేటువంటి సందర్భం లేదు. ఈరోజు ఈ నెల జీతం వస్తుందో రాదో తెలియదు, కనీసం మా జీతం మాకు ఇస్తే చాలు అనేటువంటి పరిస్థితికి ఉద్యోగులు వచ్చారు. ఉద్యోగుల పరిస్థితి అట్లుంటే రిటైర్మెంట్ అయినటువంటి విశ్రాంతి ఉద్యోగులు
వాళ్ళు ఉద్యోగం 35 సంవత్సరాలు చేస్తే వాళ్ళు కూడబెట్టుకునేటువంటి పిఎఫ్ రావాల్సినటువంటి డబ్బులు వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికో బిడ్డలు పెళ్లి చేసుకోవడానికి ఉపయోగపడే డబ్బుల్ని మరి నీకు 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు నీకు బాండ్ రూపంలో ఇస్తానంటే అంతవరకు ఆ ఉద్యోగస్తుడు బతికుండాలి కదా. ఆయన సంపాదించిన డబ్బులు మళ్ళీ ఆయన చూసే పరిస్థితి కూడా లేకపోతే అటు ఉద్యోగస్తులు లేదు, రిటైర్మెంట్ ఉద్యోగస్తులు లేదు, లేదా వ్యాపారస్తులు బాగున్నారంటే వ్యాపారస్తులు దారుణంగా వాళ్ళపైన ఎవరైనా మాట్లాడినా బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు, దాడులు చేస్తున్నారు. మరి లేదు ఇంకెవరైనా ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు, ఇంకెవరైనా కూలీలు వాళ్ళన్నా బాగున్నారంటే ఆ ఇసుక గతంలో ఉచితంగా ఇసుక వచ్చేది, ఈరోజు ఇసుకను లూటీ చేస్తారు. మొత్తం తీసుకెళ్ళి కర్ణాటకకు ఇసుక అమ్ముతూ ఉన్నారు. ఇక్కడ ఇసుక దొరికే పరిస్థితి లేదు. ఎక్కడైనా ఇసుక దొరకాలంటే ఆ పార్టీ నాయకులు నేను చెప్పిందే ఈ రేటుకు కొనుక్కోవాలంటున్నారు. ఇంకెవరైనా ఇండస్ట్రియలిస్టులు చిన్న చిన్న వాళ్ళు మైనింగ్ చేసుకునే వాళ్ళు ఏదైనా ఇండస్ట్రీస్ పెట్టుకొని దాన్ని ఏదైనా గ్రానైట్ ఇండస్ట్రీస్ లాంటివి ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ ఏమైనా చేస్తున్నారంటే వాళ్ళు పూర్తిగా మూతేసుకునే పరిస్థితి ఇచ్చారు. వాళ్ళపైన లూటీ చేసి వాళ్ళకు రావాల్సినటువంటి అన్ని రకాలుగా కూడా వాళ్ళని హింసిస్తారు. అంటే ఈ రాష్ట్రంలో ఎవరు సంతోషంగా ఉన్నారు? ఇంకొక పక్క నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పేటువంటి జగన్ రెడ్డి ఈరోజు ఎస్సీకి వచ్చిన ఎస్సీ యాక్షన్ ప్లాన్ లేదు. వాళ్ళకి ఎస్సీ యాక్షన్ ప్లాన్లో వాళ్ళకు దామాషా ప్రకారం బడ్జెట్లో రావాల్సినటువంటి నిధులు వాళ్ళకి వచ్చే పరిస్థితి లేదు. కనీసం వాళ్ళ కార్పొరేషన్ నుంచి, ఎస్సీ కార్పొరేషన్ నుంచి, ఎస్టీ కార్పొరేషన్ నుంచి, బీసీ కార్పొరేషన్ నుంచి, మైనారిటీ కార్పొరేషన్ నుంచి వాళ్ళకి ఏమైనా వచ్చే నిధులు వాళ్ళకి డైరెక్ట్గా వస్తున్నాయంటే ఒక్కరికి కూడా ఉపాధి కలిగే పరిస్థితి లేదు. గతంలో ఏదో ఆదరణ పథకం కింద పనిముట్లు ఇస్తామంటే ఆ కార్యక్రమం లేదు. లేదా విద్యార్థులు చదువుకున్న వాళ్ళు బాగున్నారంటే చదువుకునే వాళ్లకు నేను అమ్మఒడి వేస్తా ఉన్నాను. ఆ రోజు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి అమ్మఒడి వేస్తాను. ఈరోజు ఒక బిడ్డకి అమ్మఒడి వేస్తున్నాను. ఆ అమ్మఒడన్నా తీసుకుని సక్రమంగా కాలేజీలకు కడుతున్నారంటే అది అమ్మఒడి వచ్చినప్పుడు వాళ్ళ బాధలు ఎన్ని ఉన్నాయి. మా తల్లిదండ్రుల బాధలు అకౌంట్లో డబ్బు పడినప్పుడు వాళ్ళు రకరకాలుగా ఆ ఇబ్బందులు తెలియకుండానే అకౌంట్ నుంచి వాడుకోవడం లేదు. గతంలో అప్పు చేసింటే ఆ అప్పుకు బ్యాంకు వాళ్ళు జమ చేసుకోవడం చేస్తే ఆ విద్యార్థుల్ని మానసికంగా ఆ ఇన్స్టిట్యూషన్స్ వేధిస్తూ ఉంటే వాళ్ళ చదువులు ఎంత నష్టపోతున్నారు, వాళ్ళ చిన్న వయసులో వాళ్ళపైన ఎంత ప్రభావం పడుతుంది అనేది దాన్నైనా అర్థం చేసుకుంటాడంటే దాన్ని కూడా అర్థం చేసుకునేటువంటి పరిస్థితి లేదు. మరి అన్ని రకాలుగా విద్యాపరంగా నాశనం అయిపోయారు. విద్యార్థులు పోయారు, యువకులు పోయారు, ఎస్సీలు బలహీన వర్గాలు పోయారు, ఉద్యోగస్తులు పోయారు, వ్యాపారస్తులు పోయారు. ఇంక ఏ వర్గం సంతోషంగా ఉంది అని అడుగుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆయన చుట్టూ ఉండే కోటరీ వాళ్ళు తప్పించి ఇంకెవరు ఈ రాష్ట్రంలో సంతోషంగా ఉన్నారో చెప్పగలరని అడుగుతూ ఉన్నారు. కనీసం ఎవరికైనా చెప్పాలన్నా పూర్తిగా కూడా తప్పుడు ప్రచారాన్ని చేస్తారు. ఎన్నికలు వస్తే ఒక్కొక్క డ్రామా స్టార్ట్ చేస్తారు. 14 ఎన్నికల్లో నేను తండ్రి లేని బిడ్డను, దిక్కు లేని బిడ్డను, నాకు ఓటేయమని ఆ రోజు డ్రామా మొదలుపెట్టారు. 2019 వస్తే నా కోడికత్తుల మీద పొడి చేసినారు, నా కోడికత్తిలో చంపేదానికి ప్రయత్నం చేసినారు అంటాడు. మళ్ళీ మా చిన్నాయన్ని గొడ్డలతో నరికేసినారు అని అంటాడు. మరి గొడ్డలతో నరికేసింది చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆ ఎన్నికల్లో ప్రచారం చేసి లబ్ధి పొందాడు. 24 ఎన్నికలు వస్తే మళ్ళీ గులకరే నన్ను ఎవడో కొట్టినాడు, మొత్తం కన్ను కనపడలేదు అని చెప్పి ప్లాస్టర్ వేసుకొని ఒకటి కన్ను కనపడలేదు అంటాడు, మంత్రి ఇంకోరు ప్లాస్టర్ వేసుకొని తిరుగుతాడు. అంటే ప్రతి ఎన్నికల్లో డ్రామాలు ఆడతారు. ఇంకొక పక్క మతాలను అడ్డం పెట్టుకుంటారు. ఈరోజు మైనారిటీస్ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏతో కలిసింది కాబట్టి, బీజేపీతో కలిసింది కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయద్దు, పూర్తిగా కూడా మతాన్ని అడ్డం పెట్టుకొని ముస్లింల పైన ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎన్ఆర్సీ అంటారు, సిఏ అంటారు. అసలు ఎన్ఆర్సీకి సిఏకి మద్దతు పలికింది ఎవరు అని అడుగుతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 25కి 25 ఎంపీలు గెలిపించండి, నేను మోడీ మెడల్ వంచేస్తా కేంద్రంలో మాట్లాడినటువంటి మాటలు ఈరోజు కూడా మన చెవుల్లో గిర్రని తిరుగుతూ ఉన్నాయి. నీకు 22 మంది ఎంపీలు ఇచ్చి రాజ్యసభ 5 మందిని ఇస్తే 27 మందిని నీకు ఎంపీలను ఇస్తే నువ్వు మోడీ మెడల్ ఆడొచ్చింది. అతను పెట్టిన బిల్లులు కానీ మిథున్ రెడ్డి సహకరించా, విజయసాయి రెడ్డి సహకరించా. మరి ఈరోజు పూర్తిగా మీ ఎంపీలే ఆ బిల్లులకు మద్దతు ఇచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి తప్పుడు ప్రచారం చేసే పని కార్యక్రమం చేస్తే ఎంత మాత్రం సబ్బుని అడుగుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా కూడా మైనారిటీల కోసం, మైనారిటీలకు మత విశ్వాసాలు కానీ అదేవిధంగా వాళ్ళ అభివృద్ధికి పూర్తిగా కట్టుబడింది. వాళ్ళ మత విశ్వాసానికి ఎక్కడైనా ఇబ్బందులు జరిగితే ఖచ్చితంగా అడ్డుకుంటుంది. 1999లో ఎన్డీఏతో కలిసి పోటీ చేశాం. ఆ రోజు ఎక్కడ హైదరాబాద్లో అల్లర్లు జరగలేదు. అంతకుముందు అల్లర్లు జరిగినాయి, ఇప్పుడు అల్లర్లు జరగలేదు. అప్పుడే ఈద్గాలకు, దర్గాలకు, మసీదులకు డబ్బులు ఇచ్చేది మొదలుపెట్టారు, షాదిమాలకు డబ్బులు ఇచ్చేది మొదలుపెట్టారు, ఉర్దూను అధికార భాషను చేశారు, హజ్భవన్లు కట్టాం, రకరకాలుగా 1999లో ముఖ్యమంత్రి అయినప్పుడు చేశారు. 2014లో మళ్ళీ ఎన్డీఏతో కలిసి
పోటీ చేశాం. 2014లో ఎన్డీఏతో కలిసిన తర్వాత ఆ రోజు అన్ని రకాలుగా కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం. ఆ రోజు రంజాన్ తోఫా ఇచ్చింది తెలుగుదేశమే, దుల్హన్ పథకం ఇచ్చింది తెలుగుదేశమే, ఈద్గాలకు దర్గాలకు మసీదులకు డబ్బులు ఇచ్చింది తెలుగుదేశమే, షాదీ మహల్కు డబ్బులు ఇచ్చింది తెలుగుదేశమే, వాళ్ళ విదేశీ విద్యకు డబ్బులు ఇచ్చింది తెలుగుదేశమే, ఈరోజు హజ్కి పోతే ₹1,00,000 ప్రకటించింది తెలుగుదేశమే. అన్ని రకాల కార్యక్రమాలు ఈరోజు ఇస్లామిక్ బ్యాంక్ తెచ్చింది తెలుగుదేశమే. మరి అన్ని రకాలుగా వాళ్ళ మైనారిటీ కార్పొరేషన్ నుంచి డబ్బులు ఇచ్చింది తెలుగుదేశమే. అన్ని రకాలుగా మైనారిటీ సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడైనా ఆగాయని అడుగుతా ఉన్నా. ఈరోజు ఎన్డీఏతో 2014 నుంచి 19 వరకు ఉంటే ఆ రోజు మళ్ళీ మోడీతో బయట వచ్చి నిలబడి మాట్లాడింది తెలుగుదేశం చంద్రబాబు నాయుడు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై ఎన్సీపీ, జై 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 ఎన్సీపీ. భాస్కర్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కేంద్ర పాలిత భారతీయ జనతా పార్టీ పాలించేటువంటి రాష్ట్రాల్లో కూడా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా కూడా ఇది ప్రజా వ్యతిరేక చట్టం, భూ హక్కులకు వ్యతిరేకంగా ఉండేటువంటి చట్టం. ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి దాని తరతరాల ముందు నుంచి భూముల పైన హక్కులు మనకు వస్తూ ఉన్నాయి. అటువంటి హక్కులను ప్రభుత్వం హరించేటువంటి ఈ చట్టాన్ని, ఈ ప్రజా వ్యతిరేకమైనటువంటి చట్టాన్ని, ఈ భూ హక్కు చట్టాన్ని రద్దు చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ రకంగా ఈరోజు ప్రజలందరికీ కూడా దీనిపైన ఎడ్యుకేట్ చేసేటువంటి కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ భూ హక్కు చట్టంలో ఎప్పుడూ లేనట్టు దాన్ని పూర్తిగా కూడా ఆ చట్టాన్ని మరి ప్రభుత్వానికి అనుకూలంగా మార్చుకోవడం జరిగింది, లిటిగేషన్కు అనుకూలంగా మార్చుకోవడం జరిగింది. దాన్ని అధికారులు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళను శాసించేటువంటి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాన్ని శాసించేటువంటి ప్రజాప్రతినిధుల చేతుల్లోకి ఆ భూమి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉందని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నాం. ఎప్పటి నుంచి ఎప్పుడైనా మనకు సరిహద్దుల్లో కానీ పక్కన కానీ ఎక్కడైనా ఒక డిస్ప్యూట్ వస్తే ఆ డిస్ప్యూట్ను కింద మనకు ఉన్నటువంటి కోర్టులు ఏవైతే మనకి ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి కోర్టులు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి మనం దాన్ని అక్కడ కోర్టులో మనం వేసుకోవడం జరిగేది. ఆ కోర్టులో మనకు పారదర్శకంగా జడ్జిమెంట్లు వచ్చాయి. ఈరోజు అధికారుల చేతికి పూర్తి స్థాయిలో ఆ యొక్క కోర్టుల పరిధిలో లేకుండా వాళ్ళ చేతికి అధికారులు ఇచ్చేటువంటి ఈ చట్టం ద్వారా కూడా తీసుకోవడం జరిగింది. అందుకే ఈ చట్టం ప్రభుత్వాన్ని నిర్దేశించేటువంటి నాయకుల చేతికి వెళ్ళిపోతుంది. ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే ల్యాండు, మైను, వైను అన్ని రకాలుగా కూడా ఏదైతే దోచుకుంటా ఉందో ఆ రకంగా భూమిని కూడా దోచుకోవడానికి, భూమిపైన కూడా కన్నేశారనడానికి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. అందుకే ఇటువంటి చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాలా. రేపు ఉమ్మడి పార్టీ ప్రభుత్వం ఏదైనా ఈరోజు అధికారంలోకి రేపు వచ్చే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా కూడా ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దుకు సంబంధించి 2వ సంతకమే దానిపైన పెడతానని చెప్పి ఈరోజు మా పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అదే రకంగా ఇటువంటి ప్రజా వ్యతిరేక చట్టాలపైన ప్రజలకు కూడా అవగాహన కలగాలని ఈరోజు ఆ ప్రతులను కూడా దగ్ధం చేసి మరి మా నిరసనను కూడా తెలియజేసేటువంటి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. మూత్లో పెడితే సార్ కెమెరా అయిపోయింది మా వాళ్ళ పెరియారు చేసిన
ఆంధ్రప్రదేశ్ ఏపీ టైటిల్ యాక్ట్ ని రద్దు చేయాలి. టైటిల్ యాక్ట్ ని రద్దు చేయాలి. భూ చట్టాన్ని రద్దు చేయాలి. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 22ను రద్దు చేయాలి. ఏపీ టైటిల్ యాక్ట్ 22ను రద్దు చేయాలి. రద్దు చేయాలి. రద్దు చేయాలి. ఏపీ టైటిల్ యాక్ట్ 22ను రద్దు చేయాలి. భూ చట్టాన్ని భూ చట్టాన్ని భూ చట్టాన్ని వెనక్కి రండి. మళ్ళీ ఎందరండి